హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాటు విలేజ్ కుకింగ్. ఈరోజు రెసిపీ పల్లీ చాట్. దీనికోసం ముందుగా 2 గంటల సేపు నానబెట్టుకున్న పల్లీలు, 2 క్యారెట్, 1 ఉల్లిపాయ, 2 కీరా. ఇప్పుడు పల్లీలను ఉడకబెట్టకుండా స్టీమ్ మాత్రమే చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 400 ml వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసుకోవడం కోసం ఒక స్టీమర్ని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. మీరు కావాలంటే స్టీమ్ చేసుకోకుండా క్యారెట్ ముక్కలు, పల్లీలు వీటిని ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. వీటిని ఉడకబెట్టి ఇందులో నీళ్ళన్నీ వంపేసిన తర్వాత వీటిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి కాబట్టి నేను ఇలా స్టీమ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కోసమని చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నానబెట్టిన పల్లీలను కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవి స్టీమ్ అయింటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 50% మాత్రమే స్టీమ్ అయ్యాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి వీటిని కలుపుకొని మరో 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటున్నాను. బౌల్లో అడుగున నీళ్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నీళ్లు కానీ తక్కువగా ఉన్నట్టయితే మరొక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. లేనట్టయితే అడుగున బౌల్ మాడిపోతుంది. మరో 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పక్కన ఉంచుకుందాం. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో స్టీమ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, క్యారెట్ ముక్కలు వేసుకుందాం. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా చాట్ మసాలాని చల్లుతున్నాను. వద్దనుకుంటే ఇది స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీ చాట్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. అంతే, పల్లీ చాట్ రెడీ అయినట్టే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.